హాయ్ అండి. వెల్కమ్ టు సామ్ స్టైల్. ఈరోజు నేను మీకు టిప్ ఆఫ్ ది డేలో ఒక ఇంపార్టెంట్ అండ్ మీ అందరికీ నచ్చే టాపిక్‌ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలా మందికి ఈ సమ్మర్‌లో మనకి వచ్చే ఫ్రూట్ ఏంటి? మ్యాంగోస్. అందరికి మ్యాంగోస్ అంటే ఇష్టం. కానీ అవి తినాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఒక రీజన్ వెయిట్ గెయిన్ అయిపోతాం అని చెప్పేసి. ఇంకొకటి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయని చెప్పేసి డయాబెటిక్ పీపుల్ గూడా. సో, వెయిట్ గెయిన్ అవుతారు ఖచ్చితంగా మ్యాంగోస్ తింటే. బట్ మనం ఆ మ్యాంగోస్‌ని ఒక లిమిటెడ్ పోర్షన్‌లో తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వము. సో, ఇంకొకటి డయాబెటిక్ పీపుల్ గూడా మీకు హై డయాబెటిస్ గనక ఉంటే మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. లేదు ప్రెజెంట్ మీరు నార్మల్‌గా మెయింటైన్ చేస్తున్నారు మీ డయాబెటిస్ అనుకుంటే మీరు అసలు భయపడకుండా మ్యాంగోస్ తినొచ్చండి. కాకపోతే డేలో ఒక హాఫ్ మాత్రం తినండి. ఎక్కువగా తీసుకోవద్దు. తినమన్నాం గదా అని జెప్పేసి నార్మల్ పీపుల్ గూడా రోజులో ఒక 4, 5 అలా తినేసేసి అయ్యో! నేను వెయిట్ పెరిగిపోయానే, నా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయింది అని అంటారనమాట. సో, అలా తినొద్దండి. ఎవరైనా సరే నార్మల్ పీపుల్ తినాలి మనం అనుకుంటే మాత్రం ఎవ్రీ డే ఒక్క మ్యాంగో తినండి. ఇలా చిన్నవైతే 1 ఆర్ 2 తినండి. బట్ ఇంత సైజ్‌లో తినాలి అనుకుంటే మాత్రం ఒక్క మ్యాంగో తినేసి ఆపేయండి. మీరు వెయిట్ గెయిన్ అవ్వరు. ఇంకొకటి ఏంటి అంటే ఇలా కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం కన్నా మ్యాంగోస్‌ని మనం సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే కస్టర్డ్ యాపిలే అనుకోండి, సీతాఫలం ఉంటుంది. దానికి గూడా మనం వెయిట్ గెయిన్ అవుతాం అనుకుంటారు. బట్ ఏదైనా వెయిట్ గెయిన్ అవుతాం అని చెప్పేసి మొత్తం అవాయిడ్ చేయడం కన్నా మనం లిమిటెడ్‌గా తీసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఖచ్చితంగా తీసుకోవాలి. మనం సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్‌ని అన్నిటిని తినాలి. బట్ ఒక లిమిటెడ్‌గా తినండి. రోజులో ఒకటి తినండి. ఇంకోటి ఇది మనం ఈవినింగ్ టైమ్స్‌లో తినడం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. డేలో తినండి. అప్పుడు మనం చేసే డే అంతా మనం చేసే యాక్టివిటీలో చాలా వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి దీంట్లో ఉండే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. మనకంత బాడీ పైన ఎఫెక్ట్ పడదనమాట. సో మీరంతా హాయిగా మ్యాంగోస్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వై? బికాజ్ మనకి మ్యాంగోస్‌లో వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మాగ్నీషియం గాని, పొటాషియం గాని, ఫైబర్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ గదా! సో, అందుకని. ఇంకోటి ఈ మ్యాంగోస్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి మన హార్ట్ హెల్త్‌కి గూడా చాలా సపోర్ట్ చేస్తుందనమాట. సో, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఒక్క ఫ్రూట్ అనే గాదు. సీజనల్‌గా వచ్చే ఫ్రూట్సే గాని, వెజిటబుల్సే గాని వీటన్నింటిలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఏవి తిన్నా ఒక బ్యాలెన్స్‌డ్‌గా తినండి. అప్పుడు మనకి ఏ ఇష్యూ రాదు. సో, అర్థమైంది గదండీ! ఈ ఈ టిప్‌ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మ్యాంగోస్ తినడం వల్ల చాలా మందికి పింపుల్స్ వచ్చేస్తాయి అంటారు. ఈ హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. హీట్ వల్ల మనకి పింపుల్స్ వస్తాయి, హీట్ బాయిల్స్ వస్తాయి అని అనుకుంటాం గదా! సో, ఇవి రాకుండా ఉండడానికి ఇంకొక టిప్ ఏంటంటే, మనం మ్యాంగోస్‌ని తినాలి అనగానే వాష్ చేసేసి డైరెక్ట్‌గా తినకుండా వాటిని ఒక 1-2 అవర్స్ వాటర్‌లో సోక్ చేయండి. నానబెట్టేయండి. నానబెట్టేసి ఆ తర్వాత మనం 2 అవర్స్ తర్వాత గాని, 3 అవర్స్ తర్వాత గాని మీరు ఆ మ్యాంగోని తీసుకొని తింటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఏ ఇష్యూస్ ఉండవు. మంచిగా డైజెషన్ కూడా అవుతుందనమాట. సో, ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఈరోజు టిప్. మీరు ఎంజాయ్ చేశారు అండ్ యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థాంక్ యూ.